ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు నేను మన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు ఎవరో హీరో హీరోయిన్స్ ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి, అది ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్ ఇంకా మొదటగా మీరు చూసుకున్నట్లయితే అర్జున్ గారండి, మాపల్లిలో గోపాలుడు, అలాగే మనకి జెంటిల్మ్యాన్ సినిమాలోని హీరోగా యాక్ట్ చేసిన మనకి అర్జున్ గారిది ఎస్సీ క్యాస్ట్ అండి. ఇంకా మన తెలుగు సినిమాలోని చాలా విలన్ కింద యాక్ట్ చేశారు, అలాగే మనకి కామెడియన్ కూడా యాక్ట్ చేశారండి. మనకి యాక్టర్ నేమ్ వచ్చేసరికి మనకి జీవ, ఇతను కూడా మనకి ఎస్సీ వర్గానికి చెందినవారండి. ఫ్రెండ్స్ ఇంకా మన కమెడియన్ బాబు మోహన్ గారు ఉన్నారు కదా, వారు కూడా ఎస్సీ వర్గానికి చెందినవారేనండి. ఫ్రెండ్స్ అంతేకాదండి, మన విజేత కూడా ఎస్సీ వర్గానికి చెందినవారేనండి. ఫ్రెండ్స్ ఇంకా మన వెంకటేష్తోని బప్పులి రాజా, చిరుతోటి రౌడీ అల్లుడు, మోహన్ బాబుతోటి అసెంబ్లీ రౌడీ తీసిన హీరోయిన్ ఉన్నారు కదా దివ్య భారతి కూడా, వాళ్ళు కూడా ఎస్సీ వర్గానికి చెందినవారేనండి. అలాగే మన టాలీవుడ్లోని మనకి కామెడియన్గా విలన్గా యాక్ట్ చేశారు కదా శివప్రసాద్ అండి, మీకు ఫోటో వేస్తానని చూశారు కదా, అతను కూడా ఎస్సీ వర్గానికి చెందినవారేనండి. ఫ్రెండ్స్ ఇంకా నిరీక్షణ సినిమాలో గిరిజన మహిళగా యాక్ట్ చేసిన పాత హీరోయిన్ అండి అర్చన పేరు, ఈవిడ కూడా ఎస్సీ వర్గానికి చెందినవారేనండి. మనకి 80sలో అందమైన మ్యూజిక్ కంపోజ్ చేసిన ఇళయరాజా గారిది కూడా ఎస్సీ వర్గమేనండి. అలాగే మనకి యువన్ శంకర్ రాజా, ఇంకా ఇళయరాజా గారు అబ్బాయి మీ అందరికీ తెలిసిందే కదండి, 7G బృందావన కాలనీ, అలాగే మనకి ఆవారా మ్యూజిక్ డైరెక్టర్ అనమాట యువన్ శంకర్, ఇతను కూడా ఎస్సీ వర్గానికి చెందినవారేనండి. ఫ్రెండ్స్ ఇంకా తొలి ముద్దు, దొంగ దొంగ సినిమా హీరో ఉన్నారు కదా మనకి, జీన్ సినిమాలో కూడా యాక్ట్ చేశారండి హీరోగా, ప్రశాంత్ పేరు, ఇతను కూడా ఎస్సీ వర్గమేనండి. అలాగే మనకి పాత కమెడియన్ సుధాకర్ ఉన్నారు కదండి, వాళ్ళు కూడా ఎస్సీ వర్గానికి చెందినవారేనండి. ఫ్రెండ్స్ ఇంకా ఎంతో ఫేమస్ అండి శివమణి, డ్రమ్స్ అయితే మరి ఎక్సలెంట్గా అయితే ఇస్తారన్నమాట, అతను కూడా ఎస్సీ వర్గానికి చెందినవారేనండి. ఫ్రెండ్స్ అంతేకాదండి, మన ప్రేమిస్తే సినిమాలో హీరో ఉన్నారు కదా భరత్ గారు, అతను కూడా ఎస్సీ వర్గానికి చెందినవారేనండి. అలాగే మనకి చిరుతోటి ఇంట్లో రామయ్య, వీధో కృష్ణయ్య, ఖైదీ వంటి సినిమాల్లో విశేషంగా ఆకట్టుకున్న హీరోయిన్ మాధవీలతది కూడా ఎస్సీ వర్గానికి చెందినవారేనండి. అంతేకాకుండా రవితేజ ఫిలిం అయితే ఉంది కదా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్, దాంట్లో ఉన్న గోపిక ఉంటుందండి హీరోయిన్, ఆవిడ కూడా ఎస్సీ వర్గానికి చెందినవారేనండి. ఫ్రెండ్స్ ఇంకా లవ్ స్టోరీ మూవీలోని, అలాగే మనకి జర్నీ మూవీలో హీరో ఉన్నారు కదా, హీరో పేరు మనకి జై, అతను కూడా ఎస్సీ వర్గానికి చెందినవారేనండి. ఫ్రెండ్స్ అంతేకాకుండా డాన్సర్గా, హీరోగా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా రాఘవ లారెన్స్, అతను కూడా ఎస్సీ వర్గానికి చెందినవారేనండి. అంతేకాకుండా మనకి వరుడు మూవీ చూసారు కదా, వరుడు మూవీలోని మనకి విలన్ ఉంటాడు ఆర్య, అతను కూడా ఎస్సీ వర్గానికి చెందినవారేనండి. అంతేకాదండి, దశాబ్దాలుగా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలామందికి హీరోకి ఫైట్ కంపోజ్ చేసిన రామ్ లక్ష్మణ్ గారిది కూడా ఎస్సీ వర్గమేనండి. కాకుండా మనకి 80s 90sలోని క్లబ్ డాన్సర్గా పేరు తెచ్చుకున్న మనకి సిల్క్ స్మిత గారు కూడా ఎస్సీ వర్గానికి చెందినవారేనండి. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో, మీరు కంప్లీట్గా చూసారని అయితే అనుకుంటున్నాను. కంప్లీట్గా చూసినట్లయితే లైక్ చేయండి, కొంత కంటెంట్ చూడండి మన ఛానల్లో, నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, అది ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే, సీ యు నెక్స్ట్ డే, టేక్ కేర్, బై బాయ్.